కొన్ని నిమిషాలు దేవుని మాటలను ధ్యానిద్దాండి. కాస్త మాటల మీద మనసు పెట్టి వినవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ప్రత్యేకించి మరి డేవిడ్, దేవమణి వారిరువురికి దేవుడు అనుగ్రహించిన రియాన్షి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా దేవుడు వారి కుటుంబాన్ని, ఆ బిడ్డను సంవత్సర కాలం పాటు క్షేమకరంగా కాచి కాపాడినందుకు కృతజ్ఞతా కూడిక. వాస్తవానికైతే ఆ బిడ్డ గురించి చెప్పాలి. మనం చెప్పిన ఆ బిడ్డ వినదు కనుక మన గురించే చెప్పుకున్నాండి. దేవుని కుటుంబం అంటే దేవునిలో కట్టబడిన కుటుంబం అనేటువంటి ఒక చక్కటి చిన్న అంశాన్ని చెప్తున్నాను. దేవునిలో కట్టబడిన కుటుంబం. సహజంగా కుటుంబం అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే భార్య, భర్త, పిల్లలు. వీరి ఇప్పుడు చెప్పుకున్నటువంటి వీళ్ళని, ఈ సమూహాన్ని కుటుంబం అంటారు. మనందరికీ తెలిసిందే. అసలు ఈ కుటుంబం ఎప్పుడు ప్రారంభమైంది? ఈ కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, ఎందుకంటే ఈ సమాజంలో చాలా వ్యవస్థలు ఉన్నాయి కదా. బ్యాంకు వ్యవస్థ ఉంది, అలాగనే రక్షణ వ్యవస్థ ఉంటుంది, గవర్నమెంట్ వ్యవస్థలు కొన్ని ఉన్నాయి, ప్రైవేటు వ్యవస్థలు ఉన్నాయి. అట్లాంటిదే ఈ కుటుంబ వ్యవస్థ కూడా అని మనం అనుకుంటాం. ఇప్పుడు ఈ కల్పించినటువంటి ఇప్పుడు చెప్పుకునే వ్యవస్థలన్నీ కూడా ఏదో ఒక రోజు ప్రారంభమైంది. మరి కుటుంబ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది, అసలు ఎవరు దాన్ని ప్రారంభించింది, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఈ రోజుల్లో దేవునిలో కుటుంబం కట్టబడకపోతే ఎంత ప్రమాదం అనేటువంటిది మనం ఆలోచిస్తూ ఉంటాం, దేవునిలో కట్టబడకపోతే. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థకు ప్రారంభం ఎక్కడ జరిగింది అని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. చాలక భూమి మీదను, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో అంటాడు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందట ప్రతి కుటుంబం? ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని అంటాడు. ఎవరెంతకు ఆ తండ్రి? ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం కుటుంబం అని అనబడాలంటే దానికి మూలం ఎవరట? దేవుడే కదా. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో అని అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుని నుండి ఏర్పరచబడిందే కుటుంబం. కుటుంబ వ్యవస్థను ఎవరు ఏర్పరిచింది? దేవుడే ఏర్పరిచింది. మనందరికీ తెలుసు, మొట్టమొదటి మానవుడు ఎవరండి? మనుషుల్లో మొట్టమొదటి మనిషి ఆదాము కదా. మనం సహజంగా చదువుకునే పిల్లలైతే మనుషుల్ని ఎట్లా అంటే జీవ పరిణామ క్రమం అని ఒక సిద్ధాంతం ఉంది. చదువుకునే వాళ్ళు ఏం చూస్తారంటే, ముందు ఒక చింపాంజీ, తోకలేని చింపాంజీని చూపిస్తారు, దాని తర్వాత కొద్దిగా నిలబడ్డ చింపాంజీని చూపిస్తారు, ఆ తర్వాత ఇంకొంచెం 2 అడుగులు వేస్తూ, ఆ తర్వాత ఇంకో బొమ్మ, చివరికి కంప్యూటర్ ముందు కూర్చున్న ఒక మనిషిని చూపిస్తారు కదా. మనకు సహజంగా చూపించేది. బైబిల్ ఏం చెబుతుంది? అది సైన్స్ లేండి. బైబిల్ ఏం చెబుతుంది? చింపాంజీ కాదు. ఆదికాండం 2వ అధ్యాయం
మొదటి మనిషి నిర్మాణం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. మొట్టమొదటి మనిషిని సైన్స్ ఏమో కోతి నుంచో తోకలేని కోతి అంటారు. అంటే ఈ కోతులు కాదు, ఏప్స్ అంటారు ఇంగ్లీష్లో. వాటి నుంచి వచ్చాడని చెబుతుంది. సరే, మనకు ఆ గొడవలేదు. బైబిల్ ఏం చెబుతుంది? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగ నరుడు జీవాత్మాయను. ఇది బైబిల్ చెబుతుంది. మొట్టమొదటి మనిషిని ఒక్కడనే, మొదటి ఆదామును ఒక్కడనే చేశాడు కదా. తర్వాత ఏం చేశాడు కదా? ఒకసారి 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదునని పనిను. అప్పుడు ఆది తల్లి, అందరికి తల్లి. ఎవరా తల్లి? అవ్వను చేశాడు. వీళ్ళిద్దరు మొట్టమొదటి జంట భూమి మీద, ఆదాము అవ్వ. అప్పుడు ఆశీర్వదించాడు అనమాట. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి అని ఆశీర్వదించాడు కదా. అంతే కదా చేసింది. ఫలించడం అంటే ఏమిటి? భూమిని నిండించడం అంటే ఏమిటి? పోని పిల్లలని కదా. అందుకనే మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం, కుటుంబ వ్యవస్థను ఎవరు నిర్మించింది? దేవుడే. ఆదామును చేశాడు. ఆదామును చేసి ఆదాము నుంచి అవ్వను చేశాడు. వారి ఇరువురిని ఆశీర్వదించాడు. మీరు ఫలించండి అని. అందుకనే మొదటి తల్లి అయినటువంటి అవ్వ ఏమంటుందో చూడండి. 4వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన కయీనును కని. మరి ఆమెకెట తెలుసు కదా? ఆదాము అవ్వలకు జన్మించిన ఒక బిడ్డ ఉన్నాడు. ఎవరైనా? 3వ మనిషి భూమి మీద. కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను అంది. తర్వాత ఇంకో బిడ్డను కూడా కన్నది. ఎవరిని? హేబేలును కన్నది. అప్పుడు నిండైన కుటుంబం అయింది. అదే కదా బైబిల్ చెప్పేది. మొట్టమొదటి కుటుంబం ఎవరిది? ఆదాము అవ్వలదే మొట్టమొదటి కుటుంబం. ఎందుకు ఇంత చెప్పుకోవాల్సి వచ్చిందంటే, మొట్టమొదట దేవుడు నిర్మించిన కుటుంబంలోనే మొట్టమొదట హత్య జరిగింది. జరిగిందా లేదా? ఎవరెవరిని చంపారు? అన్న తమ్ముడిని చంపారు. దేవునిలో కుటుంబం కట్టబడకపోతే, అప్పుడు కయ్యూనికి సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, ఇంటర్నెట్లు లేవు. కానీ తమ్ముడిని చంపే అంత పగ ఉంది. మరి ఇప్పుడు అన్ని ఫోన్లోనే కదా. నేరం చేయటం ఎలాగో ఫోన్లోనే, తప్పించుకోవడం ఎలాగో ఫోన్లోనే. మొత్తం ఫోన్లోనే నిక్షిప్తం అయి ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఐడియా లేకపోతే ఎలా నేరం చేయాలో కూడా ఫోన్లోనే. మనకి వార్తల్లో చూపించే అన్నీ అవే. చిన్న చిన్న పిల్లలు నేరాలు చేసిన వాళ్ళందరూ ఆ పోలీసులు పట్టుబడిన తర్వాత విచారిస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను ముందుగానే ఇట్లా సెల్ ఫోన్లో కొట్టి చూశాను, ఎన్ని రకాలుగా తప్పించుకోవచ్చు, వాటిల్లో నాకు నచ్చిన ఒక ప్లాన్ ఎంచుకున్నానంట. గోల్డ్ మీ అందరికీ తెలియనివి కదా, ఈ కొత్త విషయాలు కాదు. దేవునిలో కుటుంబం కట్టబడకపోతే సాతాను తంత్రాలకు ఆ కుటుంబం బలైనట్లే. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎప్పటి నుంచి? ఫస్ట్ కుటుంబమే బలైంది.
ఇప్పుడు దొరకవా? ఇప్పుడు సాతాను తంత్రాలకు ఇప్పుడు కుటుంబాలు దొరకవా? ఓ ఎన్ని అవకాశాలు! ఇప్పుడు ఏ అవకాశాలు లేనప్పుడే అపవాది తంత్రాలకు మొట్టమొదటి కుటుంబంలో మొట్టమొదటి హత్య జరిగింది. మనం గట్టిగా ఆలోచిస్తే చూడండి, వాడు అంత పరిమంతుడు. మూడో మనిషి చేత, భూమి మీద ఏర్పరచబడిన మూడో మనిషి చేత నాలుగో మనిషిని చంపించాడు. దేవునిలో కట్టబడాలా కాదా? కట్టబడాలి. కాబట్టి పిల్లలను దేవునిలో మనం పెంచకపోతే చాలా నష్టపోతాం. ఎంత నష్టపోతామంటే దాన్ని మనం కూర్చుకోలేనంత నష్టపోతాం. అప్పుడు అయ్యో వామ్మో అన్న ఉపయోగం లేదు కదా. అసలు వీళ్ళిద్దరి కంటే ముందే అపవాది తంత్రం ప్రయోగించాడు. ఎవరి దగ్గర? అవ్వ దగ్గర. అంటే దేవుడు ఫస్ట్ ఎవరిని నిర్మించాడో అక్కడి నుంచి మొదలైంది వాడి పని. లోకస్తులుగా మార్చడం లేదా దేవునికి దూరం చేయడం అనేది అక్కడి నుంచే మొదలైంది. అవ్వని తినకన్న పండు తిని కట్టు చేశాడు కదా. మరి ఆదాము దగ్గరికి వెళ్ళలేదా? బైబిల్ వెళ్ళిందని మనకి ఆది కాండంలో లేకపోయినను ఆదాము మోసపరచబడలేదు కానీ అంటాడు. ఏమో పెళ్ళి ఉంటుందేమో, కాదు నా తండ్రి వద్దన్నాను అని ఉంటాడేమో. కాబట్టి దేవునిలో ఒక కుటుంబం నిర్మించబడకపోతే, దేవునిలో ఒక కుటుంబం కట్టబడకపోతే తప్పనిసరిగా ఇప్పుడున్న ఈ కాలంలో అపవాది కాచుకొని ఎవరిని మింగుదునా అని కాచుకొని కూర్చొని ఉంటాడట కదా. నేడున్న క్రైస్తవ సమాజంలో దేవుణ్ణి ఎక్కువగా నమ్ముకునేది స్త్రీలే. పురుషుడు రాడు, ప్రార్థనకు రాడు, ఆరాధనకు రాడు కదా. నాకు పని ఉందలే అంటాడు. ఎక్కువగా నమ్ముకునేది స్త్రీలే. స్త్రీ ఒక్కటే దేవుణ్ణి నమ్ముకుంటే దేవుని కుటుంబం అనబడుతుందా? అనబడదు. కొన్నాళ్ళకు పురుషుడు, భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే దేవుని నమ్ముకుంటే దేవుని కుటుంబం అనబడుతుందా? అనబడదు. మరెవరు నమ్ముకోవాలి? పిల్లలు కూడా నమ్ముకోవాలి కదా. సహజంగా మనం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు పిల్లలను తీసుకెళ్ళాం కదా. మా పిల్లాడు కూడా ఉన్నాడు. వాడిని తెచ్చి ఇక్కడ రారా అంటే, ప్రార్థనకు రమ్మంటే అక్కడ ఎవరు ఉండరు ఆడుకోవడానికి, నేను రానంటాడు. మొదట్లో నాకు తెలియనప్పుడు సరే ఇంటికాడ ఉండి ఆడుతాను. తర్వాత అది తప్పు. మనతో పాటు మన పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించాలి. అలా నడిపించగలిగితేనే అది దేవుని కుటుంబం అనబడుతుంది కదా. అదేదో అక్కడికే వచ్చి ఆడుకో, లేకపోతే ఇసుగు పుడితే నిద్రపో. కానీ ఆదివారం దేవునితో గడపాలి అనేది ఒక నియమం తెలియాలన్నమాట పిల్లాడికి. కాబట్టి ఆ నియమం తెలియాలంటే ఖచ్చితంగా దేవునితో ఆ సంబంధాన్ని ఏర్పరచాలి. ఇశ్రాయేలీయులందరినీ ఐగుప్తు నుంచి నడిపించిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? మోషే గారు. ఎన్ని సంవత్సరాలు నడిపించారు? 40 సంవత్సరాలు. ఒక కుటుంబాన్ని నడిపించడానికి మనం ఎంత కష్టపడుతుంటే లక్షల జనాభాని అరణ్యం కూడా నడిపించాడు కదా. ఆయన తర్వాత ఇంకొక ఆయన నడిపించాడు. ఎవరు? యెహోషువ. ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 5 కాండాల తర్వాత ఉండేటువంటి పుస్తకం. ఎంత అది? 24:15. ఒకసారి చదవక. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు వాళ్ళతో ఆ ఇశ్రాయేలుతో చెబుతున్నారు అన్నమాట. ఎంతకే మాట అంటుల్లా
మోషేని విసిగించారు. తర్వాత తదనంతరం వారిని నడిపించే బాధ్యత యెహోషువ తీసుకున్నాడు. విసిగిస్తుంటే వాళ్ళతో ఒక మాట అంటున్నాడు, మీ ఇష్టం, నాకు విసుగు కొడుతుంది, మిమ్మల్ని నడిపించలేదు. ఎంత విసిగిపోయి ఒక మాట అంటున్నాడు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని మీరు పూజించండి, కానీ చూడండి, మీరెవరిని సేవించ కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని ఒక్క మాట తేల్చాడు. మీ తెప్పలు మీరు పడండి, చెబితే దేవుడు చెప్పినట్లు వినండి, లేదు వినంటారా మీ ఇష్టం, దేవుడు మీకు తీర్పరిగా ఉంటాడు. కానీ నేనును అది గీత కొట్టుకోవాలి, మనందరికి వర్తించేది కదా. స్త్రీ మాత్రమే ప్రార్థనకు పోవటం అది సరైంది కాదు. యెహోషువ ఎంత చక్కటి మాట అన్నాడు, నేనును నా ఇంటి వారును, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పిల్లలతో సహా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం. అట్లా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవునిలో ఉంటే ఎంత బాగుంటుంది. మనం ఒకసారి ఎప్పుడన్నా ఊహించుకోండి, మనము దేవునిలో విశ్వాసంతో ఉండి, స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, భార్యాభర్తలు, పిల్లలు అందరూ దేవునిలో ఉంటే బాధలు ఉంటాయా, సంతోషాలు ఉంటాయా? మళ్ళీ బాధలు ఉండవు అనకండి, చక్కగా చెప్పాడు. బాధలు ఉన్నా కానీ దేవుని మనం గురి చూసి నడుస్తున్నాం కాబట్టి సంతోషంగానే ఉంటుంది. అలాంటప్పుడు కష్టాలను లెక్క చెయ్యం, దేవుడే నాకు ఆశ్రయం అంటాం. దేవునిలో లేకపోతే అప్పుడు అన్నమాట లోక బాధలు ఉంటాయి, అపవాది బలినే తంత్రాలు ఉంటాయి, వాటన్నింటిని తప్పించుకోవడం చాలా కష్టం. కాబట్టి భార్యాభర్తలతో పాటుగా పిల్లలను కూడా దేవునిలో పెంచడం బైబిల్ చెబుతుంది. యెహోషువ అదే అంటాడు, నేనును నా ఇంటి వారు అందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ యెహోవాను సేవించదము అంటాడు. పిల్లలు ఎట్లా సేవిస్తారు? పిల్లలకు తెలుసు అసలు దేవుడు అంటే తెలియదు కదా. మనం చెబుతూ ఉంటాం, వాళ్ళు ఏవో రాసుకుంటా ఉంటారు, ఆడుకుంటా ఉంటారు. కానీ కొన్నాళ్ళకి వాళ్ళు ఆలకించి మనసు పెట్టే వయసుకి ఆలోచిస్తారు. అసలు ముందు ఒక క్రమం ఏర్పడింది. ఓహో, ఆదివారం నాడు దేవుణ్ణి ఆరాధించే రోజు కావాలి, ఆదివారం తప్పనిసరిగా దేవుణ్ణి ప్రార్థించాలి కావాలి, ఆరాధనలో పాల్గొనాలి అనే ఒక నియమం ఏర్పడింది. మనిషికి ఎప్పుడైనా ఒక నియమం ఏర్పడితే అది అట్లా ఉండిపోద్ది అన్నమాట. సామెతల గ్రంథం అదే కదా ఉంది. ఎంత? 22 సామెతల గ్రంథం 22:8 వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు అది చిన్నప్పుడే నేర్పాలి. బాలుడుగా ఉన్నప్పుడే నేర్పాలంటున్న బైబిల్. బాలుడుగా ఉన్నప్పుడే వాడికి నడవాల్సిన దారి నేర్పితే ఎప్పుడు తొలగిపోయాడట? పెద్దవాడైనను అని చెప్పి అర్థం ఇచ్చాడు లాస్ట్ లో. వృద్ధుడైనను, వాడు ముసలివాడైనా దాని నుంచి తొలగిపోడా. ఎప్పుడు నేర్పితే? బాల్యం నుంచే నేర్పాలి కదా. బాల్యం నుంచి నేర్పితే అప్పుడు పిల్లలకు కూడా దేవుడు అంటే భయము, భక్తి ఏర్పడుతుంది. చిన్నప్పటి నుంచి నేర్పితే, చిన్నప్పుడు వాళ్ళకి ఏమి తెలుసులే అని వదిలేస్తే వాస్తవానికి చిన్నపిల్లలకి మనకంటే ఎక్కువ తెలుసు. మనం అది ఆలోచించాం. మనం ఆలోచన అంతా వాళ్ళకేం తెలియదు, వాళ్ళకేం తెలియదు అంటాం. మీరు ఆ ఫోన్లో కానీ టీవీల్లో కానీ చూడండి, చిన్న చిన్న బుడతలు ఒక 10 పేజీలు అప్పు చెబుతారు. 2 వాక్యాలు రావు మనకి కంటత కదా, కంటత వాక్యాలు 2 రావు. కానీ ఆ పిల్లలు మాత్రం ఒక అధ్యాయాన్ని చూడకుండా అప్పు చెబుతారు. మొత్తం ముందు ఒక చిన్న దేవుడు అయితే యెహోవా అంటే చాలు ఇంకా అల్లుకుంటూ పోతా ఉంటారు. కానీ మనమేమంటాం? వాళ్ళకేం తెలుసులే చిన్న పిల్లలు అంటాం కదా. ముందు మనం తెలుసుకోవాలి. బాలుడు నడవవలసిన త్రోవను నేర్పాలి. వాళ్ళకి నేర్పాలంటే ముందు మనం నేర్చుకొని ఉండాలి కదా.
మనం నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పాలి. అప్పుడు దేవుని ఎడల భయభక్తులు ఉంటారు. దేవుని ఎడల భయభక్తులు ఉంటే ఏం జరిగిద్ది? దేవుడు అంటే భయం ఉంది. ఏం చేస్తాం? ఏమైనా తప్పు చేయడానికి ఇష్టపడతామా? ఒకసారి 16వ అధ్యాయం, ఇదే గ్రంథం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం చూడండి. దాని ముందు 16వ అధ్యాయము 6వ వచనం. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుడి పట్ల మనకు భయము భక్తి కలిగి ఉంటే ఏం చేస్తాం? చెడుతనం నుంచి తొలగిపోతాం కదా. ఏదైనా ఒక విషయంలో తప్పుడు విషయం లేదా తప్పు అని తెలిసినప్పుడు వెంటనే దేవుని భయం ఒకటి ఉందనుకోండి, తొలగిపోతాం. దేవుని భయం లేకపోతే పాపంలో పడతాం. అంటే ఒకటే, పాపం చేసే వాళ్ళందరికీ ఒకటే నియమం, చెయ్యను అన్నాడంటే దేవుడి ఎడల భయము భక్తి రెండు ఉండాలి. మనలో చాలా మందికి భక్తి ఉంటుంది, ఏముండదు? భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు కదా. మా సువార్థికులు అంటాడు, అయ్యా ఈ రెండు జంట పదాలు అయ్యా అసలు ఎడదేయకూడదు అంటాడు. ఏ రెండు? భయము భక్తి. వాటిని అసలు విడదేయకూడదు, రెండు కలిపే ఉండాలి, రెండు ఒకటికే ఉండాలి, వాడే నిలబడగలడు. కాబట్టి దేవుని ఎడల భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండు ఉంటే చెడుతనం నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఇది లోపిస్తే పాపంలో పడిపోతాడు. అది పిల్లలైనా సరే, పెద్దలైనా సరే. భయభక్తులు కలిగి ఉంటే దేవునిలో ఉంటారు. భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం ఎట్లుంటుందంట? బైబిల్లో దావీదు గారు ఒక కీర్తన రాశారు. ఒకసారి చూడండి, 128వ కీర్తన, 128. అందరం చేయండి అక్క, మీరేమో అత్యంత వేగంగా ఉన్నారు. 128వ కీర్తన మొదటి 4 వచనాల్లో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీవు ధన్యుడు. ఎవరు ధన్యుడు? ఎవరు కష్టపడితే ఆ కష్టపడ్డ సొమ్ము తినే వాళ్ళంతా ధన్యులు కదా. మనం కష్టపడ్డాం, మనం కష్టపడిన సొమ్ముని మనం తినగలిగితే ధన్యులు. మనం కష్టపడ్డ సొమ్మును మనం తినగలగాలంటే దాని పైన ఫస్ట్ వచ్చిన ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ఎవరు ధన్యులు చెప్పండి? ఆయన త్రోవలో నడవాలి. ఆయన త్రోవలో కూడా ఎట్లా నడవాలి? భయము భక్తి. భయము భక్తి ఉండడం వల్ల ఏంది ఉపయోగం? దీని ముందు వచ్చిన చెప్పుకున్నాం. ఏంది ఉపయోగం? చెడుతనము నుండి తొలగిపోతారు. దేవుని యందు భయము భక్తి ఉంటే చెడుతనానికి దూరంగా ఉంటారు, చెడుతనం నుంచి తొలగిపోతారు. అలా భయము భక్తి కలిగిన వారిని బైబిల్ ఏమంది? ధన్యులు అంది. చూడండి, ఈ వచనం దేవునిలో భార్య భర్త పిల్లలు అందరూ కలిగిన కుటుంబం గురించి నేను అనుకుంటాను. ఈ 4 వచనాలు వాళ్ళయ్యని, ఈ మొదటి 4 వచనాలు వాళ్ళయ్య. ఎవరి అమ్మ? దేవునిలో కట్టబడిన కుటుంబానికి చెందిన ఈ 4 వచనాలు. ఎందుకంటే దేవునిలో కట్టబడిన కుటుంబం భయం భక్తితోనే ఉంటుంది. దేవునిలో కట్టబడిన కుటుంబం దేవుని మార్గంలోనే నడవాలని వస్తుంది. అలాంటి వారందరూ ఎలాంటి వారట? ధన్యులు అంది. ఇప్పుడు చదువు అక్క మళ్ళీ మొదటి నుంచి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండురు. అర్థమైంది ఇక్కడ పొజిషన్ ఏందో?
దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటే ధన్యుడు అన్నాడు. అలాంటి వాడు కష్టపడ్డా కానీ ఆ సొమ్ము అతనికే చెందిద్ది. నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు నువ్వు దేవునిలో ఉంటే కదా. నీ భార్య ఎలాగుంటది? ద్రాక్ష, తెలుసు కదా, ద్రాక్ష చెట్టు ఎక్కువ ఫలాల గుర్తు అన్నమాట. ఒక గుత్తిలో కొన్ని 100 పళ్ళు ఉంటాయి. అలాంటి గుర్తులు ఆ చెట్టుకి ఎన్ని ఉంటాయో కదా. కాబట్టి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండదు. నీ కుమార్తెలు ఎట్లా ఉంటారు? ఒలివ మొక్కల వలె ఉంటారు. నీ భోజనం పళ్ళ చుట్టూరు కూర్చొని ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అందరూ సమృద్ధిగా ఫలవంతంగా ఉంటారు అని అర్థం కదా. అది దేవుని కుటుంబం అంటే. ఎప్పుడన్నా అనిపించిందా ఎట్లాగా మన కుటుంబం కూడా ఉండాలని? అనిపించింది. ఎందుకు అనిపించదా? మా భర్త మారాలని ఉంటుంది, భార్య మారాలని ఉంటుంది, పిల్లలు. ఒకసారి ఊహించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. కుటుంబం అంతా దేవునిలో ఉంటే మనస్పర్ధలు రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకని? దేవుని మాటలు సర్దుబాటును కలిగేస్తాయి, ఓర్పుని ఇస్తాయి, సహనాన్ని ఇస్తాయి కదా. ఏదైనా ఒక మాట అన్నా కానీ క్షమించే గుణాన్ని ఇస్తాయి. ఆవేశంతో ఊగిపోవం కదా. భార్యాభర్తలు గౌరవంతో మాట్లాడుకోవడం నేర్పింది బైబిల్. అందుకని బైబిల్ చెప్పింది ఏంటంటే భార్య, భర్త, పిల్లలు అందరూ దేవుని కుటుంబంగా కట్టబడితే వాళ్ళు ధన్యులు అంది. అలాంటి ధన్యత మన కుటుంబాల్లో ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ లేదనుకోండి, తరుణం ఉండగానే దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. సువార్త కోటికల ద్వారాను, లేకపోతే ప్రతిరోజు బైబిల్ చదవటం ద్వారాను, లేదా ప్రతి క్రైస్తవ కుటుంబం దేవుల్లో వర్ధిల్లాలంటే కుటుంబ ప్రార్థనలు ఉండాలి. వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలు. మనం ఏం చేస్తుంటాం? ఆదివారం ఒక రోజు వెళ్ళొస్తాం, ఇంకంతే. మళ్ళీ ఇంకా ఆదివారం సరిపోతుందా? మధ్యలో 6 రోజులు వెంటాడే కొన్ని ఉంటాయి కదా. కాబట్టి ఆదివారం సువార్థికులు పాస్టర్ గారు చెప్పే మాటలు సరిపోవు. అవి సరిపోవు కాబట్టి ఏం చేయాలి? వారంలో మధ్యలో ఒక రోజు భార్య, భర్త, పిల్లలు అందరూ కూర్చొని కదా, గొప్ప ప్రసంగాలు ఏం చేయాల్సిన పని లేదు. ఇదిగో ఈ కీర్తన లాంటిది ఒక చిన్న అధ్యాయం తీసుకొని అందరిలో చదువుకొని 2 మాటలు ఎవరికి నచ్చిన వాళ్ళు చెప్పి ఒక ప్రార్థన చేసుకోవాలి, చాలు. మళ్ళీ ఆ తర్వాత 3 రోజులకి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? చర్చికి వెళ్తాం. తర్వాత 3 రోజులకి మళ్ళీ ఇంట్లో ఒకసారి, మళ్ళీ 3 రోజులకి. దేవునికి మనకి మధ్య ఎంత వ్యవధి లేకుండా చూసుకుంటాము, అప్పుడు దేవునిలో నుంచి తొలగిపోము. మనది అట్లా కాదు కదా. ఆదివారమే, తర్వాత గూట్లోనే ఉంటుంది మొత్తం. మళ్ళీ దాన్ని తీసేది లేదాయే, చదివేది లేదాయే కదా. చదువుకున్న వాళ్ళు తప్పనిసరిగా క్రమం తప్పకుండా బైబిల్ చదవటానికి ఒక నిబంధన చేసుకోవచ్చు. నేను ఇటీవల ఒక నిబంధన చేశాను ఈ కొద్ది కాలం నుంచి. ఏ రోజైతే వాక్యాన్ని ధ్యానించను ఆ తర్వాత రోజు ఉదయం పూట ఏం తినకూడదు. ఇది నిబంధన కదా. ముందు మధ్యాహ్నం కూడా తినకూడదు అనుకున్నాం, తర్వాత మనం ఉండలేము అనిపించింది. అందుకని ఏం నిబంధన కొద్దిగా సడలించుకొని ఒక పూట, తర్వాత రోజు ఉదయం పూట తినకూడదు, టిఫిన్ చేయకూడదు అనుకున్నాం. కానీ ఇంతవరకు ఎప్పుడు అవకాశం రాని ఇలా, ఎందుకంటే ఆకలి ఉండలేదు కాబట్టి దీన్ని చదవాల్సింది. ఏదో ఒక సమయంలో పండుకోబోయే లోపు కొన్ని వచనాలు, సమయం దొరికితే కొంచెం లోతుగా అసలు ఎందుకు అన్నాడు, ఈ మాట ఎందుకు అన్నాడు, అక్కడేమన్నాడు, ఇవన్నీ చదువుకోవాలి. సమయం లేదనుకోండి కొన్ని వచనాలు అన్నాడు. ఇవన్నీ దేవునిలో కుటుంబం కట్టబడటానికి మార్గాలు ఏం లేదు, మనకు మనమే కలిగించుకోవాలి. ఆదివారం పాస్టర్ గారు లేకపోతే శ్యామ్ గారు చెప్పే మాటల వరకే ఫలింపు ఉండదు కదా. మాస్టర్ పాఠం చెప్పడం వరకే, నేను చదవనంటే ఫెయిలే కదా. కాబట్టి దేవుని మాటల్ని మనం ఎంత వీలైతే దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో అప్పుడు అంతగా ఫలిస్తాము.
ఇవన్నీ చిన్న చిన్న నిబంధనలు అన్నమాట. కొన్ని మనతో అట్లా అందరూ చేసుకోవాలని కాదు, చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏదేమైనా కుటుంబం అంతా కలిసి ఒక్కరోజు కుటుంబంలో ఏర్పాటు చేసుకోవటం మంచిది. అవకాశం ఉంటే అలా ప్రయత్నం చేయండి. రోజు చేసుకోవాలన్నా ఇప్పుడున్న జీవనోపాధి విషయమై అది సరిపోదు. కానీ వారానికి ఒక రోజు మాత్రం తప్పనిసరిగా చేసుకోవచ్చు. అప్పుడు దేవునిలో ఆ కుటుంబం ఖచ్చితంగా కట్టబడుతుంది, పిల్లలకు అలవాటు అవుతుంది ముందు. కాబట్టి అట్లా ఉండాలి. అట్లా కొన్ని కుటుంబాలు ఉన్నాయి దేవునిలో కట్టబడిన కుటుంబాలు. వాటిలో 1-2 చూసుకొని ముగిద్దాం. ఒకసారి ఇందాక చూసాం కదా, ఆదికాండంలో ఆదాము కుటుంబం మొట్టమొదటి జరిగిన హత్య, నరహత్య కదా. పెద్దోడు చిన్నోడిని చంపాడు. ఆ తర్వాత కొన్ని తరాలు గడిచిపోయిన తర్వాత భూమిని అంతా నిండించాడు. జనాభా పెరిగిపోయింది. జనాభా పెరిగిపోవడంతో పాటుగా భూమి మీద చెడుతనం కూడా, అక్రమం కూడా పెరిగిపోయింది. ఒకసారి చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో, దేవుడు ఫస్ట్ టైం బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? ఎందుకు చేశానా వీళ్ళని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? నా కోసం బ్రతుకుతారు కదా. హవ్వ అదే కదా అంది. ఏమంది హవ్వ? కుమారుని గని యెహోవా దయ వల్ల నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అంది. అట్లా బ్రతుకుతారు అనుకున్నారు. కానీ భూమి మీద మనుషులు విస్తరించేసరికి వారి ఇష్టానుసారం దేవుని భయాన్ని విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు జీవించడం ప్రారంభించారు. అలా ప్రారంభించిన జనాన్ని చూసి దేవుడు ఏమంటున్నాడు? అసలు వీళ్ళని కలిగించినందుకు ఎంత బాధపడుతున్నాను అన్నాడు. హృదయంలో నొచ్చుకొని అంటాడు. అంత బాధపడ్డాడు కదా. మనం ఎప్పుడు బాధపడతాం పిల్లలను చూసి? పిల్లలు మన చేయి జారిపోతున్నప్పుడు తల్లిదండ్రులకు ఎంతో బాధ కలిగింది కదా. మన కుమార్తెలు చేతికి ఎదిగి వచ్చిన పిల్లలు మన మాట వినకుండా లోకంలో పడిపోతున్నారు అనుకో. చెబితే వినడు, వాడికై వాడు తెలుసుకోడు. అప్పుడు ఎట్లా ఉంటుంది తల్లిదండ్రుల వేదన? చాలా బాధపడతారు. ఊరికి చెప్పుకోలేదు కదా, ఏమీ చేయలేదు. అందుకని సాయంత్ర రంగం బాలుడు నడవవలసిన త్రోవను చిన్నప్పటి నుంచే నేర్పమంది. అందుకు మనం ఎప్పుడు నేర్పుతాం? వాడి గురించి మొత్తం చెబుతారే చుట్టుపక్కల వాళ్ళంతా, వాడట్లా వీడెట్లా, అప్పుడు ఏదైనా నేర్పడానికి చూస్తాం. కానీ అప్పటికే వాడు మంచి డిగ్రీలు సాధించుంటారు లోకంలో. ఇంకా మనం వాడికి నేర్పడానికి లేదు. కాబట్టి బాల్యం నుంచి పిల్లల్ని నేర్పితే, పిల్లలకి దేవుని మాటలు నేర్పితే దేవుల్లో ఉంటారు. సృష్టిని చేసిన తర్వాత మళ్ళీ దేవుడు ఆ సన్నివేశం చూసి జనాన్ని చూసి నొచ్చుకున్నాడు. 13వ వచనం ఒకసారి చూడండి, యువత పక్క. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని చెప్పాడు. ఒక్క కుటుంబం మాత్రం సపరేట్గా బతుకుతుంది. ఎవరి కుటుంబం? నోవాహు కుటుంబం బతుకుతుంది. దేవుడు ఏ తరంలోనైనా సరే, అప్పుడైనా సరే, సృష్టి ప్రారంభమైనా ఇప్పుడైనా యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబాలను తప్పక ఆశీర్వదిస్తాడు. వారికి ఆత్మఫలాలు దయచేస్తాడు. ఒకవేళ ఈ భౌతికమైన ఈ ఆశీర్వాదాలు కలగకపోవచ్చు, దేవుడు ఏమంటాడంటే నీ తెలివితేటల కొద్దీ ఈ ఆశీర్వాదాలు కూడా పొందమని అంటాడు కదా. దేవుడు అభివృద్ధి పొందమంటాడా వద్దంటాడా? డబ్బు సంపాదించమంటాడా వద్దంటాడా? సంపాదించకపోతే మరి బతికేది అట్లా. వ్యాపారాలు చేయమంటాడా వద్దంటాడా? చేయమంటాడు కదా. ఏమన్నాడు? మీరు వర్ధిల్లిన కొలది కానుకలు ఇవ్వండి అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? నువ్వు ఎంత డెవలప్ అవుతావో కానుకలు కూడా డెవలప్ చేయి, అట్లా నీకు అని అర్థం.
ఇప్పుడు ఇంతగా డెవలప్ అవ్వమనే వర్ధిల్లమనే వద్దనే వర్ధిల్లమని అసలు మొట్టమొదటి జంటతోనే చెప్పాడు కదా దేవుడు, ప్రారంభంలోనే చెప్పాడు కదా 1వ అధ్యాయం 28లో, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. అది దేవుడు సంకల్పం, అభివృద్ధి పొందాలి. మనలో చాలా మంది అట్లా సంపాదించడం కూడా తప్పు అంటుంటారు. సంపాదించడం తప్పు కాదు, మనకు అది వేరే సబ్జెక్ట్. డబ్బు కోసమే బతకడం అది తప్పు అన్నమాట. సరే, ఏది ఏమైనా నోవాహు కుటుంబం మాత్రం సర్వజనులు చెడుతనంలో ఉంటే వాళ్ళ కుటుంబం మాత్రం ఎలా ఉంది? పరిశుద్ధంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంది. నోవాహు మొత్తాన్ని జలప్రళయంతో నాశనం చేస్తాను, మిమ్మల్ని మాత్రం రక్షిస్తాను, ఒక ఓడ కట్టుకోండి అన్నాడు. 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచితిని కనుక. చూడండి, నీవును, ఇందాక ఈ పదం ఎక్కడ విన్నాం? యెహోషువ అన్నాడు. మీ ఇష్టం, నేను చెప్పినట్టు దేవుడి మార్గాన్ని ఎంచుకోకపోతే మీ కర్మ. కానీ నేనును, ఇక్కడ నోవాహుతో ఏమంటున్నాడు? నీవును నీ ఇంటి వారును రక్షించబడటానికి ఒక ఓడ కట్టుకో అన్నాడు. కాబట్టి లోకమంతా పాడైనా దేవుని ఎడల భయభక్తులు కలిగిన కుటుంబం వర్ధిల్లుతుంది, రక్షించబడుతుంది, జలప్రళయంతో మొత్తం పోతుంది. నోవాహు ఎంత నీతిమంతుడో ఒక్క వచనం చూద్దాం, దాంతో ముగిద్దాం. చూడండి ఒకసారి, ఎంతమంది రక్షించబడింది? 8 మంది కదా. 8వ అధ్యాయము 18వ వచనం ఒకసారి, 8:18. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ఓడలో నుంచి జలప్రళయం తగ్గింది. మొత్తం సర్వజనులు నాశనం చేయబడిన తర్వాత ఒక కుటుంబం మాత్రం రక్షించబడింది. రక్షించిన తర్వాత చూడండి 19వ వచనం. ప్రతి జంతువును, ప్రాకు, ప్రతి పురుగును, ప్రతి పిట్టయు భూమి మీద సంచరించుచున్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున బయటకు వచ్చాయి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోను పవిత్ర పక్షులన్నింటిలోను కొన్నింటిని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించాను. ఎవరు చేస్తారు ఈ పనులు? దేవుల్లో ఉన్నవాళ్ళు కదా. మొత్తం జలప్రళయంతో కొట్టుకుపోయింది, ఒక్క కుటుంబం రక్షించబడింది. ఊరుకున్నాడా? గర్వించాడా? మరి నేనంటే ఏమిటి అనుకున్నాడా? లేదు. వెంటనే ఓడలో నుంచి దిగంగల్నే దేవా నీకు స్తోత్రం అని ప్రదర్శించాడు. అంత భక్తి పరుడు ఎవరు? అందుకని దేవుడే ఇచ్చాడు, నీవును నీ ఇంటి వారును ఓడలోకి ప్రవేశించండి అన్నాడు. కాబట్టి మన కుటుంబం కూడా నోవాహు కుటుంబం వలె ఉండాలి. అప్పుడు చెడుతనము, ఇప్పుడు లేదా చెడుతనము? అబ్బో మరీ ఎక్కువైన కాలం పెరిగే కొద్దీ చెడుతనం కూడా పెరుగుతూ ఉంటుంది కదా. అపవాది తంత్రాలు కూడా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ కాలంలో మనము దేవునిలో బ్రతకాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోగలగాలి కదా. భార్య, పిల్లలు, భర్త, అన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటేనే నోవాహు కుటుంబంలో రక్షించబడతాం, లేకపోతే కష్టం, రక్షించబడదు. అవునా కదా. కాబట్టి దేవునిలో కట్టబడిన కుటుంబం ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది. ఇంకొక వ్యక్తిని గురించి చూసి ముగిద్దాండి. ఇక్కడే ఆదికాండం 18వ అధ్యాయం, లోతు కుటుంబం. 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా 19 అక్క. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించి అన్నాడు. అలా చెప్పుకుంటూ వస్తూ లోతు అని ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆయన ఒక పట్టణంలో నివసిస్తున్నాడు. ఏ పట్టణం? సొదొమ. సొదొమ అనేటువంటి పట్టణంలో నివసిస్తున్నాడు. సొదొమ పట్టణంలో నివసించేటువంటి ఆ ప్రజలు కూడా ఇప్పుడున్నట్లుగానే గొప్ప చెడుతనంతో జీవిస్తున్నారట. సొదొమలో నివసిస్తున్నటువంటి ఆ ప్రజలు కూడా గొప్ప చెడుతనంతో నివసిస్తూ ఉన్నారట. ఒకసారి 19:1 వచనం, 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు కూర్చుండి ఉండను. అంటే నేను సన్నివేశం చెబుతాను చూడండి. సొదొమ అని ఒక పట్టణం ఉంది. జంట పట్టణాలు సొదొమ గొమొర్ర. చెడుతనం ఎక్కువైపోయింది. దేవుడు ఆ 2 పట్టణాలను నాశనం చేయాలనుకున్నాడు. అసలు ఆ పట్టణాలను తీసేయాలనుకున్నాడు. తీసేయాలనుకుంటే అక్కడ కూడా ఒక కుటుంబం ఉంది. ఎవరి కుటుంబం? లోతు కుటుంబం. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్లుగా యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం ఆశీర్వదించబడు. కాబట్టి దాని నుంచి తప్పించాడు. ఆ లోతు కుటుంబం దగ్గరకి 2 దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చి, లోతు, దేవుని ఎడల నువ్వు భయభక్తులు కలిగిన వాడివి, ఈ పట్టణం అంతటిని కూడా నాశనం చేయబోతున్నాను, దేవుడు నిన్ను బయటకు వెళ్ళమన్నాడు అంటాడు. లోతు అక్కడే వెళ్ళాడా? లోతు కుమార్తెలు, లోతు భార్య అందరూ వెళ్ళారు. సరే, భార్య ఉప్పు స్తంభమైంది, అది తర్వాత. కానీ లోతు కుటుంబం అక్కడి నుంచి విడిపించబడింది. ఎందుకు విడిపించబడింది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల. ఆ పట్టణాల గురించి ఒకే ఒక్క వచనంలో చెప్పొచ్చు వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారో. ఒకసారి చూడండి, 5వ వచనం, 4వ వచనం, 19:4. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి వచ్చారు. ఎవరెవరు వచ్చారట? లోతింటి దగ్గరకి పిల్లలు వచ్చారట, బాలురు వచ్చారు, వృద్ధులు వచ్చారు. ఆ పట్టణస్థులు అందరూ వచ్చి సాయంత్రం పూట మీ ఇంట్లోకి 2 దేవదూతలు వస్తే ఏరి వాళ్ళను మా మధ్యకు పంపించు, వారికి పాపం చేయాలన్నారు. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇందులో పిల్లలను అని ఉంటుంది, బాలురును, అదేనా పదము? బాలురును అని ఉంటుంది. బాలురు కూడా వచ్చారట. ఆ ఒక్క పదంతో చెప్పొచ్చు అది ఎంత పాపంతో నిండిన పట్టణము కదా. ఆ ఒక్క చిన్న పదంతో చెప్పొచ్చు. బాలురుతో సహా లోతు కుటుంబం దగ్గరకు వచ్చి మీ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరేరి వాళ్ళు బయటకు పంపించన్నారు. ఇంకంతే. ఆ మాట చెప్పేసరికి దేవదూతలు తర్వాత రోజు అనుకున్నాం కానీ లోతు టైం లేదు. ఇక మనకు ఆ పక్కన ఉంటుంది, వాడు చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళిపోతారు. మొత్తం అగ్నిగంధకాలతో ఆ పట్టణాన్ని నాశనం చేస్తారు, మొక్కలు కూడా మొలవకుండా కదా. లోకమంతా పాపంగా ఉన్నప్పుడు జలప్రళయం వచ్చి అందరిని నాశనం చేసినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం మాత్రం రక్షించబడింది. ఎవరో? నోవా. 2 పట్టణాలు సంపూర్ణంగా పాపంలో మునిగిపోయినప్పుడు ఒక కుటుంబం రక్షించబడింది. ఎవరు? లోతు కుటుంబం. మరి మన కుటుంబం అట్లా ఉందా? మన కుటుంబం కూడా లేదా? ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ కాలం నాడు ఉన్నట్లుగా ఉంటే ఇప్పుడు అందరూ నశించుకోదు. కాబట్టి నశించే వారిలో మనం ఉండకుండా ఉండాలంటే నోవా కుటుంబంలా ఉండాలి, లోతు కుటుంబంలా ఉండాలి. ఇంకా కొత్త నిబంధనలో ఒక మాట అంటాడు, దుర్మార్గుల కామ వికారముల చేత తన నడవడిని కాపాడుకున్న లోతు అంటాడు కదా. తన నీతి గల మనస్సును దినదినం ప్రతిదినం నొప్పించుకొని వచ్చిన అంటాడు. అందరూ పాపులే. ఒక్క కుటుంబం పరిశుద్ధంగా బ్రతకాలంటే తేలిక కష్టమా? చాలా కష్టం కదా.
కానీ కొందరు సువార్థికులు అన్నట్లు బురద, మొత్తం బురదే, కానీ కలువ పువ్వు మాత్రం బురద అంటకుండా జీవిస్తుంది. అట్లా ఉండాలి క్రైస్తవ కుటుంబం. మన కుటుంబం కూడా అలాగ ఉండాలి. అలాగ ఉండాలంటే ఖచ్చితంగా మనం సరైన ప్రణాళిక వేసుకోవాలి. దేవునిలో సరైన ప్రణాళిక వేసుకుంటే, దేవునిలో భయభక్తులు కలిగి జీవిస్తే, యెహోషువ అన్నట్టు నేనును నా ఇంటి, ఆ పదం గుర్తుపెట్టుకోవాలి. చర్చికి ఒక్కళ్ళగా వెళ్ళకూడదు. ఖచ్చితంగా భార్య, భర్త, పిల్లలు మొత్తం అందరూ కలిసి వెళ్ళాలి. అప్పుడు నేనును నా ఇంటి వారు అనే పదానికి అర్థం. దేవుడు అన్నట్లు నోవాహు నీవును నీ ఇంటివా 8 మంది అన్నాడు. స్పష్టంగా చెప్పాడు. 3 కొడుకులు, 3 కోడళ్ళు, నువ్వు నీ భార్య, 8 మంది అన్నాడు. మన కుటుంబం కూడా అలా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని ఎడల భయము, భక్తి కలిగి ఉండాలి. పిల్లలను కూడా దేవుని ఎడల భయము, భక్తితో పెంచగలిగినప్పుడే దేవునిలో ఉంటాం. చేతులు కాలిన తర్వాత సామెత ఉంది. ఏం సామెత? ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. బాల్యం నుంచి పిల్లలను నడపకపోతే ప్రయోజనం లేదు. వాళ్ళు మన చేతికి రారు. చాలా సామెతలు తెలుసు మనకు. మొక్కై వంగనది అందదు, ఇంకంతే. అది సామెత. పెద్దలు ఊరికే సామెతలు చెప్పరు కదా. మొక్కలోనే వంచగలగాలి. అది పెద్ద అయ్యేటప్పుడు కూడా మనం ఎటు ఉంచితే అటు నుంచే అది ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులాగా, ఈ సాయంత్రం సమయంలో రియాన్షి పుట్టినరోజు సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే, నన్ను నేను హెచ్చరించుకుంటూ కుటుంబం అంతా దేవుల్లో ఉందాం. ఒకసారి 128 కీర్తన చదవండి. ఒకసారి చదువుకొని మీకు కుటుంబం అంతా దేవుల్లో ఉంటే ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. భయభక్తులు కలిగి ఉంటే నీవు ధన్యుడు. నీకు మేలు కలిగింది ఎప్పుడు? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిస్తే నీకు మేలు. తర్వాత నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఆనందంతో కేరింతలు వేస్తూ ఉంటారు. ఒలివ మొక్కల వలె ఉంటారు అని చెబుతూ లాస్ట్ ఒక్క వచనం అన్నాడు. చూడండి ఏమొచ్చినట్టు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండువారు. అది ఇప్పుడు చెప్పిన ఆ చిత్రం మనకు కనిపించాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. వాళ్ళు అలా ఆశీర్వదించబడతారు. కాబట్టి దేవుని యందు అందరం ఎదగాలని, దేవునిలో కట్టబడాలని, మరి ముఖ్యంగా ఈ యొక్క కృతజ్ఞతా కూడికని ఏర్పాటు చేసినటువంటి డేవిడ్ గారు మరియు వారి సతీమణి, వారికి ఇచ్చినటువంటి చక్కని కుమార్తె రియాన్షి దేవునిలో ఫలించాలని, వారి కుటుంబం కూడా దేవునిలో ఆశీర్వదించబడాలని తెలియజేస్తూ నాకు ఇటు అవకాశం ఇచ్చినటువంటి సువార్థికులకు మరియు సభ్యులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.